from 9 APMS Rudravaram. We are going to perform a wonderful court scene from the Merchant of Venice written by William Shakespeare. This world famous court scene performed in many languages worldwide today. We are going to perform it in our mother tongue Telugu. Let's enjoy that. ఇందులో షైలాక్ ఒక స్వార్థపూర్వకమైన వ్యక్తి. దగ్గర యాంటోనియో అనే వ్యక్తి అప్పుగా $100 తీసుకుంటాడు. అవి తిరిగి ఇవ్వలేని కోర్టులో కేసు వేస్తాడు. షైలాక్ తన వీలునామా ఆధారంగా తనకు రావాల్సిన డబ్బు కన్నా 3 ఇంతలు డిమాండ్ చేస్తాడు. ఇవ్వలేని పక్షంలో యాంటోనియో యొక్క శరీరం నుండి 10 కేజీల మాంసాన్ని డిమాండ్ చేస్తాడు. ఈ సమస్య నుండి పోర్షియా తన బాయ్ ఫ్రెండ్ అయిన ఎలా కాపాడుతాడో చూద్దామా. షైలాక్ మీ వాదం వినిపించండి. మైక్ దగ్గర పెట్టుకోండి. మై లార్డ్, యాంటోనీ అనే వ్యక్తి నా దగ్గర అప్పుగా $100 తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాల్సిన సమయం కూడా గడిచిపోయింది. ఇంతవరకు ఎటువంటి వడ్డీ కానీ అసలు కానీ నాకు ఇవ్వలేదు. కాబట్టి నా వీలునామా ప్రకారం నాకు న్యాయం చేయండి మై లార్డ్. యాంటోనియో మీ వాదం వినిపించండి. మై లార్డ్, నా ఆర్థిక పరిస్థితి కారణంగా డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాను. కాబట్టి నాకు కొంత గడువు ఇప్పించండి మై లార్డ్. మై లార్డ్, షైలాక్ ఒక జిత్తులో మారినక్క. అతని వీలునామా మోసపూరితమైనది. అతని వీలునామా పరిగణించకండి. నా మిత్రుడికి ప్రాణహాని ఉంది. నా వీలునామా ప్రకారం నాకు న్యాయం చేయండి మై లార్డ్. వీలునామా పత్రం తీసుకొని రండి. పత్రం బాగుంది. మాంసాన్ని అతనికి ఇస్తానని ఒప్పి రాసిస్తున్న వీలునామా పత్రం. మై లార్డ్, నేను తాగిన మైకంలో ఉన్నప్పుడు ఈ జిత్తులో మారిన అక్కైన షైలాక్ నా చేతి ఇలాంటి వీలునామాలో సంతకం చేయించుకున్నాడు మై లార్డ్. ఆర్డర్ ఆర్డర్. యాంటోనియో మీ తరపు న్యాయవాది ఎవరు లేరా? నేనున్నాను. మై లార్డ్, షైలాక్ చెప్పిన వీలునామా పత్రం ప్రకారంగా చూసుకుంటే యాంటోనియో డబ్బు తిరిగి ఇవ్వవలసిన సమయం అయిపోయింది. కాబట్టి షైలాక్ యాంటోనియో శరీరం నుంచి 1 పౌండ్ మాంసాన్ని తీసుకోవాల్సిందిగా కోర్టును కోరుతున్నాము. కాకపోతే ఒక రక్తపు చుక్క కూడా కింద పడకూడదు, వృధా కాకూడదు. అలా అయిన పక్షంలో షైలాక్ తన యావదాస్తిని యాంటోనియోకి రాసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము మై లార్డ్. ఆర్డర్ ఆర్డర్. షైలాక్ పోర్షియా చెప్పినట్లుగానే 1 పౌండ్ మాంసాన్ని తీసుకోవడానికి కోర్టు అంగీకరిస్తుంది, కానీ ఒక రక్తపు చుక్క కూడా వృధా కాకూడదు. మై లార్డ్, ఇది ఎలా సాధ్యం? అటువంటప్పుడు ఈ వీలునామా పనికిరాదు. ఈ కోర్టు కేసుని కొట్టివేస్తుంది. షైలాక్, నీకు ఇదే చివరి హెచ్చరిక. ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.